ఉదయాన్నే మా జ్ఞానవాణి ద్వారా మీకు శుభోదయం చెప్పడం నాకు చాలా ఇష్టం. శుభోదయం అంటే కేవలం ఈరోజు తెల్లవారిందనే కాదు, లేవగానే ఈరోజు సందేశం మీ అందరికీ స్ఫూర్తినిస్తుందనే భావనతో మరియ తల్లి ధీరనారి అనే అంశంపై ధ్యానించుకుందాం. క్రీస్తు తర్వాత మరియ మాత అంతటి వ్యక్తి లేదు. ఆమె రక్షకుని మాత, మోక్షానికి రాజ్ఞి, తిరుసభకు తల్లి. మరియు మన క్యాథలిక్ సమాజంలో మరియ ప్రాముఖ్యం అన్ని విధాలుగా గణనీయమైనది. ప్రాచీన వేదశాస్త్రులు మరియను గూర్చి ఆమె కోమల హృదయ, నిష్కలంక, దేవుని వరప్రసాదాన్ని స్వీకరించిన సాధ్వి, వినయవతి, దేవుని చిత్త ప్రకారం జీవించిన భక్తురాలు, సహనశీలి, బాధామయురాలు, విశుద్ధురాలు, నిత్య కన్య, ప్రార్థనామయి, కరుణాపూరిత అంటూ మరియను చిత్రీకరించారు. కానీ నేటి క్రైస్తవ వేదాంతులు మరియను ఇలా చిత్రించడం లేదు. వీరి దృష్టిలో మరియ సామాజిక బాధ్యతలు నెరిగిన వ్యక్తి, సంఘజీవి, పేదలను ఆదుకున్న కరుణామయి, ఎన్నో సమస్యలను ఎదుర్కొని వాటితో నిబ్బరంగా పోరాడిన ధీర వనిత, క్రియాశీలి, దేవుని చిత్తానికి కట్టుబడి ఉన్న తన స్వేచ్ఛను ఈ క్రింది విధాలుగా సద్వినియోగం చేసుకొని ధీరనారి మరియలా అవతరించింది. మొదటిది, కన్యగా మరియ. దేవదూత మరియకు మంగళవార్త చెప్పారు. ఆమె గర్భం ధరించింది. కానీ ఆ సంగతిని యోసేపుకు తెలియచేయడం ఎలా? యూదుల సంప్రదాయం ప్రకారం పెండ్లి కాకుండానే చూలాలైన యువతిని రాళ్లతో కొట్టి చంపుతారు. అయినా మరియ తల్లి దేవదూతతో, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక అని ధైర్యంగా పలికింది. మరియ పిరికిది కాదు, సాహసవంతురాలు. రెండవది ఎలిజబెతును సందర్శించడం. మరియ తన బంధువైన ఎలిజబెత్తుకు పురుడు పోయడానికి వెళ్ళింది. ఈ సందర్భములో ఆమె మహిమ గీతం ఆలాపించింది. ఈ పాట బయటకు చూడడానికి ఎంతో భక్తివంతంగా ఉంటుంది, కానీ ఇది ఒక గొప్ప విప్లవ గీతం. దీనిలో సాంఘికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, మతపరంగా కూడా ఎన్నో విప్లవ భావాలున్నాయి. ధనవంతులు దైవరాజ్యాన్ని కోల్పోతారు, అది పీడితులకు దక్కుతుంది. పవిత్రుడు, శక్తిమంతుడు, కరుణామయుడు అయిన ప్రభువే దాన్ని పీడితుల పరం చేస్తాడు. దీనులు విజయాన్ని చేపడతారు, అహంకారులు మన్నుగరుస్తారు. ఇలాంటి పాటను ఆలాపించిన స్త్రీ మరియా మనం అనుకున్నట్లుగా లోకం పోకడ ఎరుగని స్త్రీ కాదు, ధైర్యవంతురాలు, మంచి అన్నది చేయడానికి వెనుకాడని వ్యక్తి. మూడవది, ఎలప్రాయపు తల్లి. నిండు చూలాలైన మరియా 90 మైళ్ళు నడిచి బెత్లెహేం చేరుకుంది. ఆమె మనం మామూలుగా దేవమాత చిత్రాల్లో చూసే సుకుమారి కాదు, దేహ దారుఢ్యం గల మహిళ. బెత్లెహేంలో ధనవంతులు మరియా యోసేపులకు ఆశ్రయం నిరాకరించారు. అయినా ఆమె ఆ వ్యధను భరించింది. కానీ జంతువులు, పామరులైన గొర్రెల కాపరులు ఆమెకు సహచరులయ్యారు. నాలుగవది, బాలయేసును కానుకగా సమర్పించినప్పుడు. మరియా యోసేపులు బాలయేసును దేవాలయంలో కానుకగా అర్పించారు. ఈ సమయంలోనే వృద్ధుడైన సిమియోను వచ్చి, ఈ శిశువు అనేకుల పతనానికి, ఉద్ధరణకు కారకుడవుతాడు. ఓ ఖడ్గం నీ హృదయాన్ని దూసుకుపోతుందని మరియకు చెప్పాడు. అయినా కూడా బాధ్యత నెరిగిన స్త్రీలా ఆమె కుమారునితో పాటు తాను భవిష్యత్ కాలంలో రాబోయే శ్రమలను అనుభవించడానికి సంసిద్ధమైన ధీర వనిత. ఐదవది, ఈజిప్టుకు పారిపోవడం. తిరుకుటుంబం రాజకీయంగా దేశ బహిష్కృతమైంది. పాలస్తీనా నుండి ఈజిప్టుకు రాళ్ల రోడ్డు వెంట ప్రయాణం చేయడం చాలా కష్టం. మరియా భద్రంగా కట్టిన కాన్వెంట్ గోడల మధ్య నివసించలేదు. ఎండ, వానలకు, శీతోష్ణాలకు గురైంది. ఆనాటి క్రూర రాజకీయాలకు చిక్కి నలిగిపోయింది. మరియా యోసేపులు కాందిసీకులుగా, పేదలుగా ఈజిప్టుకు వెళ్ళారు. అక్కడ బానిస బ్రతుకులు బ్రతికారు. హెరోదు నిరపరాధులైన శిశువులను మట్టు పెట్టించినందుకు మరియా పరితపించి ఎంతో కన్నీరు కార్చింది. ఆరవది, దేవాలయ సందర్శనం.
యేసు ప్రభువుకు 12 ఏండ్ల ప్రాయం. అప్పుడు మరియా యోసేపులు యెరూషలేము పాస్కోత్సవానికి వెళ్ళారు. ఆ సమయంలో యేసు బాలుడు, నేను తండ్రి పనిలో నిమగ్నుని కావద్దా అన్నాడు. ఆ మాటలు ఆ తల్లికి అర్థం కాలేదు. దేవుని మీద భారం వేసి తన అంతుబట్టని సంగతులను విశ్వాసంతో నమ్ముతూ వచ్చిన వీరవనిత అమ్మ మరియా. యేసు బహిరంగ జీవితంలో మరియా. ప్రభువు తల్లిని వీడి బహిరంగ జీవితం ప్రారంభించారు. యెరూషలేములోని మతాధికారులు క్రీస్తుకు వ్యతిరేకులయ్యారు. మరియా కలత చెందింది. కుమారుడి భావాలు, ఆలోచనలు ఆమెకు సరిగా అర్థం కాలేదు. అయినా విశ్వాసంతో దేవుణ్ణి నమ్మింది. క్రీస్తు ఆదరించే పేదల పట్ల తాను ఇష్టం పెంచుకుంది. ఆమె మనం అనుకున్నట్లుగా కేవలం కోమల హృదయ, మృదు స్వభావి, సహనశీలి మాత్రమే కాదు, ధీర వనిత. క్రీస్తుకు తీర్పు జరిగినప్పుడు మరియా క్రీస్తుకు జరిగిన తీర్పును, అతడు అనుభవించిన హింసలను కండ్లారా చూసింది. శిలువ మార్గంలో ఆమె కుమారునికి ఎదురుపడింది. శిష్యులు ప్రభువుని విడిచి పారిపోయినా ఆమె అలా చేయలేదు. ధైర్యంగా ప్రభువుతో పాటు తాను శిలువ మార్గంలో నడిచిన మహాసాధ్వి. శిలువ క్రింద మరియా. క్రీస్తు చనిపోయేటప్పుడు మరియా శిలువ క్రింద నిలిచి ఉంది. కుమారుని శ్రమలు కండ్లారా చూస్తూ కూడా అతనికి సహాయం చేయలేక దుఃఖించింది. అయినా ఆమె వేదనలు మానసికమైనవే కానీ శారీరకమైనవి కావు. క్రీస్తు ఆమెను యోహానికి తల్లిగాను, యోహానుని ఆమెకు కుమారునిగాను అర్పించారు. అయినా దేవుని ఆజ్ఞకు విధేయించి నడిచింది. చివరిదాకా విశ్వాసాన్ని నిలుపుకుంది మరియా. అతని శిష్యులు పారిపోయినా మరియా క్రీస్తుని విడిచి పారిపోలేదు. కుమారుని మరణం వరకు అతన్ని అంటిపెట్టుకుని ఉంది. క్రీస్తు చర్యలు తనకు అర్థం కాకపోయినా విశ్వసిస్తూ వచ్చింది. క్రీస్తు దాటిపోయిన తర్వాత అతని రక్షణను బలపరిచింది. ప్రభు శిష్యులకు తల్లి అయి క్రీస్తు లేని లోటును తీర్చింది. తన బాధ్యతలను సంతృప్తికరంగా నిర్వహించింది. క్రీస్తు జీవిత కాలమంతా అతని పట్ల, క్రీస్తు మరణానంతరం అతని అనుచరుల పట్లను అంకిత భావంతో వెలిగిన మహాధీర వనిత మరియా. ఉత్థాపితమైన మరియా ఈనాడు మనకు స్ఫూర్తినిస్తుంది. క్రీస్తులాగే మరియ కూడా పరిపూర్ణ విమోచనం కొరకు కృషి చేసింది. కనుక మనందరం మరియ తల్లిని ఆదర్శంగా పెట్టుకొని మనం కూడా అన్యాయాలు ఎదిరించి పోరాడాలి. అందరికీ న్యాయం జరిగి సమసమాజం ఏర్పడేలా చూడాలి. మన తరపున మనం ఎవరికీ అన్యాయం తలపెట్టకూడదు. ధీరత్వం, క్రియాశీలత, అంకితభావం కలిగిన మరియ మాతను చూచి నేటి లోకంలో మనం కూడా ఆ మంచి గుణాలను అలవర్చుకోవాలి. ప్రియ శ్రోతలారా, విన్నారు కదా మరియ తల్లి వీరత్వం, ధీరత్వం, శూరత్వం. మరి నీవు నేడు మనందరం మరియ ద్వారా యేసు ప్రభుతో సహవాసం చేయడం మొదలుపెట్టినప్పుడే నీవు నేను మనందరం వీరులం, శూరులం, ధీరులం అవుతాం. ప్రయత్నించుదామా మరి? ప్రార్థన. దైవానుగ్రహ మాత, దేవదేవుని తల్లి, స్త్రీలందరిలో వందిత తల్లి, నీ గర్భాన్ని దేవుని గృహంగా మార్చిన మాత, నీ శరణు కోరి పాపులమైన మమ్ము యేసు చెంతకు చేర్చుము తల్లి. ఆమెన్. ప్రతి వేకువన మా CSCA జ్ఞానవాణి ఎన్నో ప్రేరేపిత అంశాలను, మరియ తల్లి భక్తి సాధనాలను మీకు చేరవేస్తుంది. మీరు ప్రేరేపితులైతే మీ వద్దే ఉంచుకుంటే లాభం ఉండదు. ఇతరులతో షేర్ చేసుకుంటే మరింత ప్రభావితంగా మరియ తల్లి దీవెనలను పొందుకోవచ్చు. కనుక శ్రోతలారా, వెంటనే ఇతరులతో ఈ లింకును షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మీకు ఎల్లవేళలా తోడై ఉండునుగాక. ఆమెన్.